హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఆకుకూర పులుసు కూర పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేస్తారో, నేను ఎలా తయారు చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. చూసేద్దాం రండి. ముందుగా అయితే ఆకుకూర కట్ చేసుకొని, పాలకూర తోటకూర కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసేసుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత కొద్దిగా సాల్ట్, 2 స్పూన్లు సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీకు రుచికి తగినంత కారం. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే తీసుకుందామండి. ఇవన్నీ కలిపేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న ఆకుకూరను అయితే దీంట్లోకి యాడ్ చేద్దాము. టమాటాలు, ఉల్లిపాయల్లోకి యాడ్ చేసేద్దాము. యాడ్ చేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఈలోపు చింతపండు అయితే నీట్గా కడుక్కొని నానబెట్టుకుందాం. సగం ఉడికిన తర్వాత పులుసు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఆకుకూర అంతా ఉడికిపోయింది. నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును అయితే యాడ్ చేసుకుందాం. చింతపులుసు యాడ్ చేసిన తర్వాత ఈ పులుసు అంతా ఆకుకూరగా పట్టేలాగా ఒక 10-15 నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందాము. ఫైనల్గా అయితే ఆకుకూర రెడీ అయిపోయింది. బాయ్.